నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పోటెత్తిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం ఎర్రంరెడ్డిగారిపల్లె జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ దగ్గర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రామాపురం మండల కీలక పాత్ర పోషించినటువంటి ప్రజలు నాయకుల యొక్క దయాకృపతో నేను ఈ స్థాయిలోకి వచ్చానని కొనియాడారు. రైతుల క్షేమాన్ని కోరి ఈరోజు వెలిగల్ ప్రాజెక్టు నుంచి గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో ఉన్న చెరువులకు నీరు నింపడం జరిగిందని, భవిష్యత్తులో కృష్ణా జలాలు కాలేటు వాగు ప్రాజెక్టుకు వదిలి అక్కడి నుంచి లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు సాగునీరు, త్రాగునీరుకు ప్రజలకు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా చేయాలన్నదే నా ఆశయమని తెలియజేశారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకపోయినా వాగ్దానం ఇచ్చినటువంటి ఏ పథకం కూడా నిలపకుండా ప్రజలకు అందించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చామని, మనం చేసిన సేవలను ప్రజలకు తెలియపరిచి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా వాలంటీర్స్ అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, రామాపురం మండలం ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి, జడ్పీటీసీ మాసన వెంకటరమణ, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పప్పిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఏ పెద్దిరెడ్డి, నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి, కసిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ రేఖం నారాయణ, మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట సుదీప్ రెడ్డి కుమార్ రెడ్డి, గడికోట నాగబాసిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ ప్రసాద్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, రాచపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి, వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రామాపురం మండల ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కిషన్ రెడ్డి, రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. ఈరోజు సమావేశం ఎందుకైనామనేది మన ఎమ్మెల్యే గారు అన్ని వివరిస్తారు. దాని మీద కూడా నేను కొన్ని క్లుప్తంగా చెప్తాను. మీరందరూ దయచేసి ఇంకా వాలంటీర్లు ఎవరన్నా రావాల్సి ఉంటే మీ కొలీగ్స్కి అందరికీ ఫోన్లు చేసి పిలిపించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఈరోజు ఇక్కడే గడిపి మన సాధక బాధకులు ఒకరికొకరు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ఉండాలా, మన పార్టీని ఏ విధంగా మనం మనుగడించుకోవాలంటే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని మనమందరం కూడా మన మండల బిడ్డగా, మన ప్రాంత వాసుడుగా మనమందరం కూడా దీవించాలా. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల మనం ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా మనం గెలిపించుకుంటూ వచ్చినాం. 4 సార్ల కన్నా ఈ తూరు ఇంకా ఎక్కువ మేయత్తి ఇచ్చే విధంగా మనం అందరం సమావేశమై మన గ్రామాలలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా, మన మధ్య మనస్పతులు ఉన్నా కూడా అన్ని సర్దుకొని పోయి అందరం ఒకటిగా ఉండి శ్రీకాంత్ గారికి ఇతరు గొప్ప మేయత్తి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు ఈతూరి మంచి పొజిషన్లో ఉంటాడు. మన అధికారం వస్తే అప్పుడు మన రామాపురం మండలాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. అంతేకాక వాలంటీర్లకు మీకు 4 సంవత్సరాలు పైబాటు అయింది. మీకు ఈ అవకాశం ఇచ్చిన వరకు, వాలంటీర్లు అవకాశం ఇచ్చిన వరకు, దాంట్లో అన్న ఈ వాళ్ళకు మేము ఇవ్వాలన్నా అని అడిగినప్పుడు టిక్కులు మీరే కొట్టుకోకండి, మీరే ఇచ్చుకోకండి అని చెప్పడం జరిగింది. అప్పుడు గ్రామంలో అందరం కూర్చొని చర్చించుకున్న తర్వాత మీ అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందరూ తప్పగా పాటించి అభివృద్ధి జరిగింది, ఇంకా ఏం చేయాలా అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా అందరికి కార్యకర్తలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. శ్రీకాంత్ అందరితో మాట్లాడతాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎమ్మెల్యేగా శ్రీకాంత్ మన జగన్మోహన్ వైఎస్ రాజశేఖర్ గారి దగ్గరికి పోతే అన్న చెయ్యి ఇరిగిందన్న అంటే కూడా 5 లక్షలు 10 లక్షలు ఇట్లా ఎన్నో 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు శ్రీకాంత్ వచ్చినాక లింక్ రోడ్ అయితేనేమి, జిల్లా అయితేనేమి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా వెలిగిల ప్రాజెక్టు మనకి ఇదేమో సస్యశ్యామలంగా జరుగుతుంది. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు ఆ నీళ్లు కూడా రాయచెట్టుకు వస్తున్నాయి. ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తాం. అదేవిధంగా అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు
తార్ రోడ్లు ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి తార్ రోడ్డు మళ్ళీ అదే విధంగా ఆ రోడ్లే ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా పెద్దగా మన జగన్మోహన్ రెడ్డి వచ్చా కూడా మళ్ళీ కొంచెం తార్ రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి దగ్గర సొంత మండలం ప్రజలను నాయకులను అందరినీ దగ్గరగా కలుసుకొని ఈ రోజంతా ఇక్కడే ఆత్మీయంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ 42 సంవత్సరాల పైగా సుదీర్ఘంగా కంటెస్ట్ చేస్తూ వస్తున్నాం. మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా 81న సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత 89లో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాల మేరకు 89లో తెలుగుదేశంలో నిలబడి ఓడిపోయిన తర్వాత, అలాగే 99లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఓడిపోయిన తర్వాత 2004లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత 2009లో లక్కిడిపల్లి నియోజకవర్గం వెలిపి డీలిమిటేషన్ లో రాయచూటి వస్తే మా తండ్రి గారు నాకొద్దు శ్రీకాంత్కి ఇవ్వండి అని చెప్పి ఆయన బలవంతంగా నాకు రుద్రం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు టికెట్ ఇవ్వడం, 2009లో మీ ఆదర అభిమానులతో మొట్టమొదటిగా శాసనసభలోకి అడుగు పెట్టాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ కొన్ని క్లిప్త పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలా మంది అన్నారు, అంటే మన వాళ్ళు కాదు రాయచోట్ల అంతా కూడా, ఇక్కడ ఎవరి